అందరికీ జై భీమ్. జోహార్ గద్దర్ అన్న, జోహార్ జహీర్ అలీ ఖాన్ సాబ్. పోరాటాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా గద్దర్ అన్న అదేవిధంగా జహీర్ అలీ ఖాన్ సాబ్ల జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ఎందుకు వర్ధంతి కార్యక్రమాన్ని అంటా ఉన్నామంటే, ప్రధానంగా లాస్ట్ ఇయర్ గద్దర్ సార్ వర్ధంతి చేయాలనుకున్నప్పుడు 2 చర్చలు వచ్చినాయి సార్. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కంచేలే సార్ ఉన్నారు, కాసిం సార్ ఉన్నారు, కోదండరామ్ సార్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. అయితే మేము కొత్త జనరేషన్, ఇప్పుడు కోట శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు, మండల భాస్కర్ అన్న, మన వరంగల్ రవణ లాంటి వాళ్ళు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నరసింహ కానీ మేము కానీ నెక్స్ట్ వచ్చేటువంటి కొత్త జనరేషన్ గా లాస్ట్ ఇయర్ మాకు ఇబ్బంది అయింది సార్. ఒక అంశం మీద ఏమి ఇబ్బంది అయిందంటే, గద్దర్ మీద వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒక సభ ప్లాన్ చేసినాయి, దళిత బహుజన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒకవైపు ప్లాన్ చేసినాయి. అంటే మేము ఏం అడుగుతా ఉన్నామా అంటే సార్, గద్దర్ను ఎటువైపు చూడాలా? విప్లవోద్యమంలో గద్దర్ పాట ఉన్నది, మాట ఉన్నది. బహుజన ఉద్యమంలో చివరి దశలో దళిత బహుజన ఉద్యమం అన్నాడు. అంటే మాకు మీ నుంచి ఒక రకమైనటువంటి మేధోమధురమైనటువంటి చర్చ సాగాలనే క్రమంలో భాగంగా మీ నుంచి ఆశిస్తున్నాం సార్. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఈ సందర్భంగా ఈ విద్యార్థి సంఘాలుగా, ముఖ్యంగా ఇక్కడ షెట్టన్న కానీ లేదంటే ఇక్కడ ఉండేటువంటి భద్రన్న, మన సలీంబాయి, వచ్చేటువంటి కొత్త విద్యార్థి సంఘాలు, అంటే అన్నవాళ్ళు పాత వాళ్ళు, మేము కొత్త జనరేషన్ గా వచ్చేటువంటి ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ గా, విద్యార్థులుగా ఇక్కడ ఉన్న డిఎస్పీ నుంచి ఉన్నటువంటి మిత్రులు, నరసింహ, వేదాంత, మరియు మేము ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాం ఏంటంటే, ప్రజాయుద్ధన ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాము. సూచన ప్రాయంగా గద్దర్ అన్న మీ చప్పట్ల ద్వారా ఆమోదం తెలియజేయాలని కోరుతా ఉన్నాము. గద్దర్ అన్న జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో ప్రచురించాలని చెప్పేసి మీ అందరి చప్పట్ల ద్వారా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాము. అదేవిధంగా వరంగల్ కళాక్షేత్రానికి గద్దర్ అన్న గారి పేరును నామకరణం చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి సూచన ప్రారంభంగా గుర్తు చేస్తా ఉన్నాము. అదేవిధంగా వరంగల్ కళాక్షేత్రంలో కళలకు అన్నప్పుడు కళల నాయకుడు ఉండాలి కాబట్టి ఆ కళాక్షేత్రంలో గద్దర్ అన్న స్టాచ్యూ ఉండాలని అందరి చెప్పల ద్వారా మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మెదక్ జిల్లాకు గద్దర్ అన్న పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ సభ తీర్మానం చేస్తా ఉంది. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు ఉచితంగా వైద్యం, విద్య, అదేవిధంగా ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజా జర్నలిస్టులకు జహీర్ అలీ ఖాన్ పేరుతో ఒక జర్నలిస్టులకు అవార్డు కూడా అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా సార్, ఉస్మానియా ఇక్కడ ఉండేటువంటి దళిత బహుజన గద్దర్ సార్ని ఇక్కడ చాలా మంది మాట్లాడారు అన్న. ఇప్పుడు వెన్నెలక్క ఉన్నది, అదేవిధంగా గద్దర్ అన్న ఎవరు, గద్దర్ అన్నకు వారసులు ఎవరు అన్నప్పుడు గద్దర్ అన్న కోసం పోరాటం చేసే, గద్దర్ ఆశయం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరు గద్దర్ అన్న వారసులే అన్నారు. కాబట్టి ఇక్కడ కంచేల సార్ ఉన్నారు, సార్ కాసిం సార్ గారు ఉన్నారు, అదేవిధంగా కోదండరామ్ సార్ వాళ్ళు ఉన్నారు. మాకు నిర్దిష్టంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా చర్చ మేము ఏ విధంగా తీసుకోవాలి సార్? దళిత బహుజన ఉద్యమ నాయకుడిగా చూడాలా, వామపక్షోద్యమ నాయకుడిగా చూడాలా అనేటువంటిది ఒక నిర్దిష్టమైన ఒక మెసేజ్ ఉండాలని మా ఇక్కడ ఆర్గనైజ్ చేసేటువంటి విద్యార్థి సంఘాలుగా మేము గుర్తు చేస్తా ఉన్నాము సార్. థ్యాంక్ యూ సార్.